అంటే ఇంత అన్యాయంగా మాట్లాడకూడదు. ఆనాడు కళ్ళు మూసుకుని ఆనాడు పర్మిషన్లు ఇచ్చి ఆ రోజు మరి అధికారం కోసం ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు చేసిన పనికి ఇవాళ వీళ్ళు బాధితులు అవుతామంటే అది కరెక్ట్ కాదు. ఇల్లు కూల్చకుండా మూసి ప్రక్షాళన చేయాలంటే మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? మేము స్పష్టంగా చెప్పాము, 16,000 కోట్ల రూపాయలతో చేసే పనికి 1,50,000 కోట్లు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేవలం దోపిడీకి 1000 కోట్ల దోపిడీకి తెరలేపారు తప్ప ఏమీ కాదు. కాబట్టి జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా. 1,50,000 ఇండ్లు కూలగొట్టి 1,50,000 కోట్లతోని ఏం సాధిస్తారు, మీరు ఏం చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఈ అభివృద్ధిని మూసి ప్రక్షాళన బీఆర్ఎస్ అడ్డుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి నినాదంతో నువ్వు అధికారంలోకి రాలేదు, 6 గ్యారెంటీల నినాదంతో వచ్చినావు. ముందు చేతనైతే మహిళలకు 2,500 రూపాయలు, ముందు చేతనైతే 4,000 పెన్షన్లు ఇవ్వు, చేతనైతే రైతు బంద్ ఇయ్యు. అవేమీ చేయకుండా ఇవాళ 1,50,000 కోట్ల దోపిడీకి స్కెచ్ చేసి దానిలో 1000 కోట్లు అవసరమైతే బిచ్చంలాగా నేను గాంధీ కుటుంబానికి వేస్తానని చెప్పి డైలాగులు కొట్టే రేవంత్ రెడ్డి గారు చేతనైతే అసలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపెట్టు. డిపిఆర్ఎల్ లేని ప్రాజెక్ట్కి ఇన్లు ఎట్లా కూలగొడతావు? డిపిఆర్ఎల్ లేని చోట ఇవాళ ఈ దోపిడీకి ఎట్లా తెరలేపుతారనేది మా నినాదం. ప్రాజెక్టు స్టార్ట్ కాక ముందుకే మీరు 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి బీఆర్ఎస్ పై ఆరోపిస్తుందని చెప్పి అసలు ఈ ప్రాజెక్టు అనేది జరగనివ్వము, ప్రజలు ఒప్పుకోరు, కాబట్టి ఇంకా సమస్య లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద